కేరళ సీఎంగా విడి సతీసన్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు సతీసన్ కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. మాజీ సీఎం పినరయి విజయన్ను అసెంబ్లీలో సతీసన్ తన ప్రసంగాలతో ధీటుగా ఎదుర్కొన్నారు. 1964లో కేరళలోని కొచ్చి జిల్లా నిట్టూరులో జన్మించిన సతీసన్ న్యాయవాదిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ చైర్మన్గా విజయం సాధించారు. 1996లో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడైన పి రాజుపై పోటీ చేశారు. పోటీతో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2006, 2011, 2016, 2021, 2026లోనూ పరవూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి నేడు సీఎంగా ఎంపికయ్యారు. ఏఐసిసి పరిశీలకులు లలిత మాకెన్, ముకుల్ వాస్నిక్, యూడీఎఫ్ కూటమిలోని ఎమ్మెల్యేలతోనూ సతీసన్తో పాటు సీఎం పదవికి పోటీపడ్డ కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలతోనూ సుదీర్ఘంగా చర్చించి సతీసన్ను ఎంపిక చేశారు. ఈ మేరకు సతీసన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శాసనసభాపక్ష సమావేశంలో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ప్రకటించారు. ఫలితాలు వెలువడిన దగ్గర నుండి ప్రజల్లో కేడర్లోనూ సతీసన్కు, ఎమ్మెల్యేల్లో కేసీ వేణుగోపాల్కు, అధిష్టానంలో రమేష్ చెన్నితలకు మద్దతు ఉన్నట్లు ప్రచారం జరిగి 11 రోజులు సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు యూడీఎఫ్లోని పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన నిర్ణయం తీసుకుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. Elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much.